హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండగా ఇందులో ఇక్కడ రెడీ చేసుకున్నాను ఆల్రెడీ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు. జీలకర్ర ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్ కర్రీలో ఆనియన్స్ అనేవి ఓవర్గా ఫ్రై అవుతే అంత బాగోదు. కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి, అలాగే పుదీనా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవి ఫైన్గా ఫ్రై అవుతూ ఉండగా ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకోవాలి. చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వితిన్ ఫ్యూ మినిట్స్లో కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది, ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే. అలాగే రోటీలోకి కానీ అన్నంలోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇందులోకి ఆనియన్స్ అనేవి తక్కువగానే పడతాయి, ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్కి రూట్స్లో చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి పెద్ద ఆనియన్స్ అనేవి తక్కువగా తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసాక అంతా కలుపుకొని 5 మినిట్స్ ఆగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని కర్రీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ ఆనియన్ పెసరపప్పు కర్రీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.